ద్రౌపది వస్త్రాభరణంలో శ్రీకృష్ణుడు మాత్రమే ద్రౌపదిని ఎందుకు కాపాడాడో మీకు తెలుసా? ఒకనాడు పాండవులు రాజసూయ యాగాన్ని నిర్వహిస్తారు. ఆ యాగానికి వచ్చిన శిశుపాలుడు శ్రీకృష్ణుడిని అందరి ముందు అవమానిస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడితో 100 తప్పుల వరకు మాత్రమే నేను క్షమిస్తాను, ఆ తర్వాత నీకు శిక్ష తప్పకుండా పడుతుంది అని అంటాడు. అయినా శిశుపాలుడు అవేమీ పట్టించుకోకుండా అందరి ముందు శ్రీకృష్ణుడిని అవమానిస్తూ ఉంటాడు. తన 100 తప్పులు అయిపోయిన తర్వాత తన సుదర్శన చక్రంతో శిశుపాలుడి తలను వేరు చేస్తాడు. ఆ సంఘటనలో సుదర్శన చక్రం వల్ల శ్రీకృష్ణుడి చేతికి గాయం అవుతుంది. అప్పుడు ద్రౌపది తన చీరలోని కొంత భాగాన్ని తీసి శ్రీకృష్ణుడి చేతికి కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ సఖీ, నేను నీకు రుణపడిపోయేలా చేశావు. నీకు అవసరమైన సమయంలో నా పేరును తలుచుకో, నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను అని చెబుతాడు. ఈ విధంగానే ద్రౌపది వస్త్రాభరణంలో ద్రౌపది పిలిచిన వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి తనకు సహాయం చేస్తాడు. ఆ రోజు ద్రౌపది శ్రీకృష్ణుడికి సహాయం చేసినందువలనే తిరిగి తనకు సహాయం చేశాడు. అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.